అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా వస్తున్నారు. దీంతో ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. భక్తులకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. సుమారు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో మళ్లీ రాముడు కొలువుదీరాడు. బాలరాముడి దర్శనానికి భక్తులు భారీగా వస్తున్నారు. రోజుకు 1,00,000 నుంచి 1,50,000 మంది రామయ్యను కనులారా వీక్షించి తరిస్తున్నారు. తెల్లవారుజాము 4 గంటలకు బాలరామయ్యకు మంగళహారతి ఇస్తారు. ఉదయం 6:15కు శృంగార హారతి ఉంటుంది. రాత్రి 10 గంటలకు శయనహారతి ఇస్తారు. అయితే భక్తుల్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు రామ్లల్లా దర్శనానికి అనుమతిస్తోంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. తాజాగా రాత్రి శయనహారతికి కూడా భక్తుల్ని అనుమతించాలని నిర్ణయించింది. అయితే దీనికి ట్రస్ట్ ఉచితంగా జారీ చేసిన ఎంట్రీ పాస్ తప్పనిసరి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెబ్సైట్లో పేరు, వయస్సు, ఊరు, ఆధార్ కార్డు నంబరు వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఎంట్రీ పాస్ సిద్ధమవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని రాత్రి హారతికి హాజరవ్వాల్సి ఉంటుంది. రామ్లల్లా ఆలయంలో దర్శనానికి ఎలాంటి రుసుము లేదు. ఎలాంటి ప్రత్యేక దర్శనాలు లేవు. ఎవరైనా ప్రత్యేక దర్శనం టికెట్లు జారీ చేస్తున్నట్లయితే మోసం జరుగుతోందని గ్రహించాలని ఆలయ తీర్థక్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది. క్యూలైన్లో ప్రవేశించాక గంట నుంచి గంటంపావు వ్యవధిలో బాలరాముడి దర్శనం పూర్తవుతుంది. దివ్యాంగులు, వయోవృద్ధులకు వీల్ చైర్లు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ ఫోన్లు, పాదరక్షలు, పర్సులు వంటి వాటిని ఆలయం వెలుపలే వదిలేయాలి. స్వామికి పూలదండలు, నైవేద్యం వంటివి తీసుకురావద్దని కోరింది ఆలయ ట్రస్టు.